లీగ్ దశలో చాలా రోజుల పాటు టేబుల్ టాపర్గా నిలిచిన గుజరాత్ టైటన్స్ ముంబైతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో మాత్రం అనూహ్యంగా ఎలిమినేట్ అయిపోయింది. 3-4 స్థానాల్లో నిలిచిన గుజరాత్ ముంబై జట్ల మధ్య ఈరోజు జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై జీటీపై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ తీసుకున్నాడు. అంతా అనుకున్నట్లుగానే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కీలక మ్యాచ్లో తన సెల్ఫ్లెస్ బ్యాటింగ్తో జీటీ బౌలర్లకైతే చుక్కలు చూపించాడు. తొలి మ్యాచ్ ఆడుతున్న జానీ బెయిర్స్టో తోడుగా చెలరేగిన రోహిత్ 50 బాల్స్లోనే 9 ఫోర్లు 4 భారీ సిక్సర్లతో 81 పరుగులు చేసి అదరగొట్టాడు. మొదటి మ్యాచే ఆడుతున్న అద్భుతంగా ఆడిన బెయిర్స్టో 47 పరుగులు చేయడం, తర్వాత సూర్య 33, తిలక్ 25, చివర్లో 3 సిక్సర్లతో పాండ్యా 22 పరుగులు చేయడంతో ముంబై 228 పరుగుల భారీ స్కోర్ చేసింది. 229 పరుగుల టార్గెట్లో బరిలోకి దిగిన గుజరాత్కు స్టార్టింగ్లోనే పెద్ద దెబ్బ తగిలింది. కెప్టెన్ గిల్ ఒక్క పరుగుకి అవుట్ కాగా కుశాల్ మెండిస్ ఫీల్డింగ్లో క్యాచ్లు వదిలేసి బ్యాటింగ్లో అయితే కాస్త టచ్లోనే కనిపించిన దారుణంగా హిట్ వికెట్ అయ్యాడు. అయితే వాషింగ్టన్ సుందర్ సాయి సుదర్శన్కి తోడుగా మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఈ ఇద్దరు తమిళనాడు కుర్రాళ్ళు కలిసి గుజరాత్ను ఆల్మోస్ట్ గెలుపు దిశగా తీసుకువెళ్లారు. ఓవర్కి 10 రన్ రేట్ తగ్గకుండా పరుగులు చేసిన సాయి సుదర్శన్ 49 బాల్స్లో 80 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్లో 10 ఫోర్లు ఓ సిక్సర్ ఉన్నాయి. కానీ బుమ్రా అద్భుతమైన యార్కర్ వేయడంతో వాషింగ్టన్ సుందర్ అవుట్ కావడం మ్యాచ్ను మళ్ళీ గాడి తప్పేలా చేసింది. ఒత్తిడి పెరిగిపోయిన సాయి కూడా అనవసర షాట్కి వెళ్ళి గ్లేసన్ బౌలింగ్లో బౌల్డ్ అవడంతో గుజరాత్ ఆశలైతే అడుగంటిపోయాయి. రూదర్ఫోర్డ్, తెవాటియా, షారుఖ్ ఖాన్ కొన్ని షాట్స్ కొట్టి హోప్స్ కల్పించినా నరాలు తెగే టెన్షన్ క్రియేట్ చేసిన టార్గెట్ అయితే భారీగా ఉండడంతో ఏం చేయలేని పరిస్థితి. మొత్తంగా 208 పరుగులు చేసిన గుజరాత్ ముంబైకి 20 పరుగుల తేడాతో విక్టరీని అప్పగించింది. అద్భుత విజయం సాధించిన ముంబై ఇండియన్స్ క్వాలిఫైర్స్ 2లో పంజాబ్తో తలపడనుంది. ఆ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆర్సీబీతో ఐపీఎల్ ఫైనల్ ఆడనుంది.